హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా మమ్మీ బాలామృతం పౌడర్తో కేక్ చేస్తుంది. సో మేము ఇక్కడ 2 కప్స్ ఆఫ్ బాలామృతం పౌడర్ తీసుకుంటున్నాం. ఈ బాలామృతం పౌడర్లో ఫస్ట్ షుగర్ ఉండిద్ది. సో మనం కొంచెం తక్కువే షుగర్ తీసుకోవాలి. సో 2 కప్స్ ఆఫ్ బాలామృతం పౌడర్కి 1/2 కప్ షుగర్ తీసుకోవాలి. సో షుగర్ వద్దనుకున్న వాళ్ళకి జాగ్రీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో 2 ఇలాచి తీసుకుంటున్నాం ఫ్లేవర్ కోసం. దీన్ని స్మూత్గా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా వేసుకోవాలి. దీన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో మిల్క్ వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. సరిపడా మిల్క్ పోసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇది పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్. ఇది పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్. ఈ బ్యాటర్ ఇలా రావాలి. ఇది ఇలా రావాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఒక కేక్ ట్రే తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. తరువాత ఇలా గోధుమ పిండి చల్లుకోవాలి. తరువాత మన బ్యాటర్ ఏదైతే ఉందో అది దీంట్లో వేసుకోవాలి. మన కేక్ ట్రేలో దాన్ని తర్వాత ట్యాప్ చేసుకోవాలి. తర్వాత ఇది మన హీట్ చేసిన సాల్ట్ కడాయిలో పెట్టేయాలి. 20 to 30 మినిట్స్ సిమ్లో పెట్టేయాలి. తర్వాత చాకుతో ఇలా సైడ్స్ తీసుకోవాలి. తర్వాత దీన్ని టర్న్ చేసి ట్యాప్ చేస్తే అది ఈజీగా వచ్చేసిద్ది. ఇంతే, మన స్పాంజ్ కేక్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.